శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి గ్రహణం ఎక్కడ సంభవిస్తున్నదంటే మీ రాశికి 4వ స్థానమైనటువంటి కుంభరాశిలో సంభవిస్తున్నది. గ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణ సమయం అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంగా భావిస్తాం. కాబట్టి గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి. చేస్తే చాలా మంచిది. అలానే మీకు మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ గురువుల దగ్గర నుంచి కానీ ఏదైనా మంత్రోపదేశం కనుక ఉన్నట్లయితే గ్రహణ సమయంలో మీరు కనుక మంత్రాన్ని పఠించినట్లయితే దాని వలన కొన్ని లక్షల రెట్ల అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక 4వ స్థానం అనేటటువంటిది ఇంటికి, తల్లికి, వాహనాలకు, మానసికమైనటువంటి శాంతికి కూడా సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. అలానే కొత్త ఇంటి కొనుగోలు కానీ, కొత్త వాహనాల కొనుగోలు కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. అయితే అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి కూడా ఉంటుంది అని చెప్పాలి. ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు మీ పని భారం అనేటటువంటిది కూడా పెరుగుతుంది. కొద్దిగా మానసికమైన ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం కూడా పెరుగుతుంది అని చెప్పాలి. వీరికి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గ్రహణం అయిపోయిన తర్వాత పాలు, చక్కెర ఈ రెండూ కూడా పేదవాళ్లకు దానం చేయటం చాలా మంచిది. గ్రహణం అయిపోయిన తర్వాత శివాలయంలో బిల్వదళాలతో చక్కగా శివుడిని పూజించుకోండి. శివుడికి అభిషేకం చేయించుకొని పూజ చేయించుకోండి. గ్రహణ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రపారాయణం ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.